హాయ్ హలో ఫ్రెండ్స్. పప్పులో రకరకాల వెరైటీస్ చేస్తూ ఉంటారు. అదే ఈరోజు మనం నిమ్మకాయ పప్పు అయితే చేసుకున్నాం. వచ్చేయండి. ఈ నిమ్మకాయ పప్పు వెనక ఒక చిన్న స్టోరీ కూడా ఉందన్నమాట. మా కార్తీ బాబు కడుపులో ఉన్నప్పుడు నాకేమీ తినాలనిపించక అత్తయ్యని ఏదైనా స్పెషల్గా చేద్దాం అత్తయ్య, ఎప్పుడు పప్పు తిని బోర్ కొడుతుందంటే, సరే నిమ్మకాయ పప్పు చేద్దాం, కొత్తగా ఉంటుంది, నీకు కూడా నోటికి పుల్ల పుల్లగా బాగుంటుంది, తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అప్పుడు చేసిందనమాట. ఇంకా అప్పటి నుంచి నాకు కొత్తగా ఏమన్నా తినాలనిపించినప్పుడల్లా చేస్తూనే ఉంటాను, 1 మంత్కి ఒకసారైనా ఇంట్లో. ఇంక ఈరోజు చేసేద్దాం. వచ్చేయండి. మనకి ఎంత క్వాంటిటీలో పప్పు కావాలో కందిపప్పు తీసుకొని దాన్ని 3 టైమ్స్ కడిగేసి వాష్ చేసి ఇంకా కుక్కర్లో వాటర్ పోసేసి, అలాగే ఉల్లిపాయ ఒకటి పెద్దది, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసేసి దాంట్లో వేసి ఒక ఆయిల్ చుక్క కూడా వేసేసి ఒక 5 విజిల్స్ రానిచ్చేసేస్తే పప్పు అయితే మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోద్ది. ఈలోపు మనకు పప్పుకి తగిన క్వాంటిటీలో నిమ్మకాయలు అయితే తీసుకొని కట్ చేసి పెట్టేసుకొని పులుసు పిసుకుంచుకోవాలి. ఆ తర్వాత పప్పు కూడాను మనం ఎప్పుడు పోపు పెట్టుకున్నట్టు పెట్టేసేసుకొని అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేసిన తర్వాత అప్పుడు మనం పిండిన నిమ్మకాయ రసాన్ని చక్కగా దీంట్లోకి పోసేసుకుంటే ఈ పులుపు అంతా కూడాను బాగా పట్టుద్ది. ఒక్క 10 నిమిషాలు ఆగితే పప్పుకి ఈ పులుపు బాగా పట్టి తినడానికైతే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. పప్పు కాంబినేషన్ అయితే నేను కాకరకాయ ఫ్రై కూడా చేశాను, అలాగే ఇంకా అప్పడాలు కూడా వేపుకున్నాను అనమాట. ఇంకా పిల్లలకి బావుకి అందరికి క్యారేజీలు కట్టేసిన తర్వాత ఇంట్లో పనులు అయిపోయినాక నేను కూడా లంచ్ చేస్తున్నాను. చాలా బాగా కుదిరింది, చాలా రోజుల తర్వాత చేశాను. పుల్లగా చాలా బాగుందనమాట ఈ నిమ్మకాయ పప్పు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి, అలాగే ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.